హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఏంటి బాగా ఎండగాస్తుందా? ఉక్కపోత బాగా పోస్తుందా? అసలు గొడుగు అవేం లేకుండా చక్కగా ఆఫీసులకి మిగతా మీ ఉద్యోగాలకి మీ రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారా? అక్కడే ఆగండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మిమ్మల్నే కాదు మన దేశంలో ఉన్న ప్రతి 20 రాష్ట్రాలని పూర్తిగా అలర్ట్ చేయబోతోంది. చాలా దారుణమైన ఊహించని పెద్ద వరుణుడి ముప్పు మన మీదకి విరుచుకుపడబోతోంది. జస్ట్ వాచ్ ద స్టోరీ. 2025 సెప్టెంబర్ 9th రాత్రి 9:28కి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD ఒక ఇంపార్టెంట్ అడ్వైజరీ జారీ చేసింది. అదేంటంటే భారత వాతావరణ ఫోర్కాస్ట్ బులెటిన్ చాలా ఈ బులెటిన్ రిలీజ్ చేసినప్పటి నుంచి చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. జనాల్లో భయాందోళనలు కూడా రేకెత్తిస్తున్నాయి. మొత్తం భారతదేశం అంతా ఉలిక్కిపడే వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఊహించని వర్షాలు, మెరుపులు, గాలి తుఫాన్లు భారతదేశం మీద పెద్దగా విరుచుకుపడబోతున్నాయి. దీనికి మీరు సిద్ధమా? ఈ 5 నిమిషాల స్టోరీలో దేశం మొత్తంలో వచ్చే ప్రమాదాలను హెచ్చరించి చూపిస్తాం, అలాగే జాగ్రత్తలు సూచిస్తాం. ఇది మా న్యూస్ అయితే కాదు, మన వాతావరణ శాఖ ఇస్తున్న అధికారిక హెచ్చరిక. కాబట్టి ఈ వీడియో చాలా ముఖ్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. IMD విడుదల చేసిన నివేదికలో తూర్పు ఉత్తర భారతాన ఉన్న అస్సాం, మేఘాలయాల్లో 9 నుంచి 11 వరకు లైట్ నుంచి మోడరేట్ వర్షాలు, అలాగే ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. అంతేకాదు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా అదే పరిస్థితి ఉండబోతోంది. కానీ 12వ తేదీ నుంచి మాత్రం 15వ తేదీ వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో ఊహించని వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఎంతలా అంటే ఆకాశం నుంచి నీరు జల్లులా కురుస్తుంది, నదులు పొంగి పొర్లిపోతాయి. మీలో ఎవరైనా ఇప్పుడు అక్కడ ఉంటే ఇప్పుడే మీ సేఫ్టీ ప్లాన్ సిద్ధం చేసుకోండి. ఇకపోతే తూర్పు మధ్యప్రదేశ్లో 9, 10 తేదీల్లో భారీ వర్షాలు, ఛత్తీస్గఢ్లో 9 నుంచి 13 వరకు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 9 నుంచి 11 వరకు, సబ్ హిమాలయాన్, వెస్ట్ బెంగాల్, సిక్కింలలో 9 నుంచి 14 వరకు భారీ వర్షాలు కురవబోతున్నాయి. బీహార్లో 9 నుంచి 12, ఒరిస్సాలో 10 నుంచి 12, విదర్భలో 11 నుంచి 13 వరకు. అలాగే హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ అని అడ్వైజరీ చెప్పబోతోంది. సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కింలో 9, 10, ఒడిస్సాలో 11. ఇది ఒక సినిమా సీన్ లాగా ఉండబోతోంది. వర్షం కురవబోతోంది. అంత దారుణంగా ఉండబోతోంది పరిస్థితి. ఇంత చెప్పారు, మన రాష్ట్రాల గురించి చెప్పలేదని అనుకుంటున్నారా? ఇప్పుడు వినండి. మన దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమిళనాడులో 9 నుంచి 11 వరకు, కేరళ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలో 9, 10, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాంలో 9 నుంచి 13 వరకు, తెలంగాణలో 9 నుండి 14 వరకు, నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో 10 నుంచి 15 వరకు భారీ వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీయొచ్చని భావిస్తున్నారు. కోస్టల్ ఆంధ్ర మరియు యానాం, రాయలసీమలో తదుపరి 5 రోజులు బలమైన ఉపరితల గాలులు, బీచ్లు, రోడ్లు అన్ని ప్రమాదంలో ఉండబోతున్నాయి. మీరు సముద్రం దగ్గర ఉంటే మాత్రం చాలా జాగ్రత్త. ఓ రకంగా IMD దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలకు రాబోయే వారం రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాటిలో మన తెలంగాణ, ఆంధ్రతో పాటు దాదాపు మిగతా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఉన్నాయి. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు మర్చిపోకండి, హెచ్చరికలు పాటించండి, సేఫ్గా ఉండండి.